యువత గంజాయికి మద్యానికి దూరంగా ఉండాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ సూచించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలోని ఓజుబంద, జంగపాలెం గ్రామాలలో పోలీస్ ఆధ్వర్యంలో జనమైత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, యువత మద్యం మత్తులో లీనమై జీవితాలను పాడు చేసుకుంటున్నారని, గంజాయి పండించిన, రవాణా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అడ్డతీగల సిఐ నరసింహమూర్తి, గంగవరం ఎస్ఐ వెంకటేష్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఒక పంచాయతీలోనే ముగ్గురు వచ్చారు అని అంటే ఈ పంచాయతీలో డెవలప్ అయ్యే గుణం ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఎలా ఉండిపోయి ఏదో ఆడుతూ పాటలు తిరిగేయడం కాకుండా నేను గొప్పవాడిని అవ్వాలి, ఈ పంచాయతీ నుంచి నేను బయటకు వచ్చి నేను ఒక మంచి జాబ్ లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఈ పంచాయతీలో ఉందన్న విషయం అర్థం. అయితే మీరు మిగతా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు ఏం చేయాలో తెలుసుకోవడానికి. మీ ఊర్లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన కుర్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చదువుకోవాలి, ఫిజికల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అడిగితే వాళ్ళే గైడ్ చేస్తారు మిమ్మల్ని. మిగతా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరవుతారు, మగవాళ్ళు అయిపోతారు. సో అంటే 10 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి సడన్ గా. అందుకే మేము ఎప్పుడు అందరికీ చెప్తుంటాం, అన్ని విలేజెస్ లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా, ఈ సారాయికి దూరంగా ఉండండి, సారాయి కాంచొద్దు. అది ఏదో ఒక రోజు కాంచే వాళ్ళకి కొంత డబ్బు వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ అటు తిరిగి ఇటు తిరిగి మన మీద పడుతుంది ఏదో రోజు. ఎందుకు, రేపు మన పిల్లలు కూడా తాగే అవకాశం ఉంది కదా, మనమే దాన్ని ఎంకరేజ్ చేస్తే. సో ఈ ముందు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఏంటంటే ఒక పంచాయతీలోనే ముగ్గురు వచ్చారు అని అంటే ఈ పంచాయతీలో డెవలప్ అయ్యే గుణం ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఎలా ఉండిపోయి ఏదో ఆడుతూ పాటలు తిరిగేయడం కాకుండా నేను గొప్పవాడిని అవ్వాలి, ఈ పంచాయతీ నుంచి నేను బయటకు వచ్చి నేను ఒక మంచి జాబ్ లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఈ పంచాయతీలో ఉందన్న విషయం అర్థం. అయితే మీరు మిగతా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు ఏం చేయాలో తెలుసుకోవడానికి. మీ ఊర్లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన కుర్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా చదువుకోవాలి, ఫిజికల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అడిగి